హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం ముందుగా 4 ఆనియన్స్ తీసుకొని నీట్గా కట్ చేసుకొని 4 బంగాళదుంపలు కూడా తీసుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ ఆనియన్స్ వేసి నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి నీట్గా ఫ్రై అయినాక ఇప్పుడు బంగాళదుంపలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నవి, అవి నీట్గా వాష్ చేసుకుని దాంట్లో వేయాలి. వేసి అవి కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగ 2 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉంటే తర్వాత సిమ్లో పెట్టి మగ్గియాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపి 1 స్పూన్ కారం, మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, పసుపు వేసి నీట్గా మళ్ళీ కలిపి మళ్ళీ 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ కలిపి ఒకసారి కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. దాంట్లో వేసి నీట్గా కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం సమయం సిమ్లో పెట్టాలి. అది ఉడుకుతూ ఉంటుంది. లోపల ఒక మంచి మాట తెలుసుకుందామా మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనతో చెప్తూ ఉంటారు, దుర్మార్గులతో స్నేహం వద్దు, అది ఎప్పటికైనా ప్రమాదమే. అలానే విరోధం కూడా వద్దు అని చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి, పాము ఉంది, అది ఎంత మంచిదైనా చెడ్డదైనా దాంతో మన స్నేహం చేసామనుకో, అది స్నేహంగా కరిచినా కసిగా కరిచినా ప్రమాదమే కదా. అలాగే దుర్మార్గం ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఎంత మంచిగా మనం ఒక ఫ్రెండ్లా అనుకున్నా, ఒక క్లోజ్గా అనుకున్నా, తన దుర్మార్గమైన ఆలోచనలు మనకి ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని మనం అలా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా అని విరోధంగా కూడా మాట్లాడకూడదు. సైలెంట్గా తను ఏదని చెప్తే సరే అనేసి ఓకే అంతవరకే మాట్లాడాలి. ఇప్పుడు బంగాళదుంపలు ఎలా ఉన్నాయి, కర్రీ ఎలా ఉందో చూద్దామా. ఇప్పుడు చూసి ఒకసారి తీసి చూసి ఒకసారి మళ్ళీ తిప్పి ఇప్పుడు మనం గుడ్డు ఉంది కదా, దాన్ని పగలగొట్టాలన్నమాట. పగలగొట్టి ఆ కర్రీలో వేయాలి. అలా కర్రీలో గుడ్డు పగలగొట్టి వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం చాలామంది అయితే గుడ్లు ఉడకబెట్టి కర్రీలో వేసి చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్